సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి గంటలోనే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్ణాటకలో 14, తమిళనాడులో 38, ఒడిశాలో 5, అస్సాంలో 5, పశ్చిమ బెంగాల్లో 3, బీహార్లో 5, మహారాష్ట్రలో 10, ఉత్తరప్రదేశ్లో 8, జమ్మూ కాశ్మీర్లో 2 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. కర్ణాటకలో మాజీ ప్రధాని దేవేగౌడ, ఆయన మనవలు ప్రజ్వల్ రేవన్న, నిఖిల్ కుమారస్వామి, ప్రముఖ నటి సుమలత, కాంగ్రెస్ సీనియర్ నేతలు వీరప్ప మొయిలీ, మునియప్ప తదితరులు బరిలో ఉన్నారు. యూపీలో అలనాటి నటి ఎంపీ హేమమాలిని కూడా ఇదే విడతలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే ముగియనుంది. రెండో దశలో మొత్తం 1611 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వాస్తవానికి రెండో దశలో భాగంగా 97 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. తమిళనాడులోని వేలూరు నియోజకవర్గం ఎన్నిక రద్దవడం, త్రిపురలోని త్రిపుర తూర్పు లోక్సభ స్థానం ఎన్నిక మూడో దశకు వాయిదా పడడంతో 2 స్థానాలు తగ్గాయి. ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్లో అక్కడక్కడ గొడవలు జరిగాయి. సిపిఎం నేత మహమ్మద్ సలీం కారుపై రాళ్లు రువ్వారు గుర్తు తెలియని వ్యక్తులు. తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి పాటాగోరా పోలింగ్ కేంద్రానికి వచ్చిన మహమ్మద్ కారుపై దాడికి పాల్పడ్డారు దుండగులు. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్లోని చోప్రా ప్రాంతంలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. డార్జిలింగ్లో ప్రత్యర్థులపై పెట్రోల్ బాంబు దాడి జరిపారు దుండగులు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇక చాప్రాలో పరిస్థితులు, అక్కడ పోలింగ్ సరళి గురించి మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర లైవ్ లో అందిస్తారు. రాఘవేంద్ర. జ్యోతి, పశ్చిమ బెంగాల్లోని 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతుంది. డార్జిలింగ్, జల్పాయిగురి, అదేవిధంగా రాయ్గంజ్ 3 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. 10 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. 10 గంటల తర్వాత డార్జిలింగ్, అదేవిధంగా రాయ్గంజ్ పార్లమెంట్ నియోజకవర్గంలో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చూస్తున్నాయి. ప్రస్తుతం మనం చోప్రా అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాం. ఉదయం ఈ ప్రాంతంలోనే రోడ్డుపైకి వచ్చి యువకులంతా కూడా పోలింగ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేషనల్ హైవేను కూడా అడ్డుకునే ప్రయత్నం చేసి పోలింగ్ ఇబ్బందికర పరిస్థితి తీసుకొస్తే కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. గాలిలోకి కాల్పులు కూడా జరిపాయి. లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా వస్తున్నాం. మనం చూడొచ్చు, ప్రస్తుతం ఉన్న పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్లంతా కూడా బారులు తీరి ఉన్నారు. తమ ఓటుకు వినియోగించుకున్న వారంతా కూడా లైన్లో ఉన్నారు. ముందుగానే ఊహించిన ఈసీ అంటే ఈ 2 నియోజకవర్గాల్లో రాయ్గంజ్, అదేవిధంగా డార్జిలింగ్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా హింసాత్మక సంఘటన జరుగుతాయన్న అంచనా ఈసీ వేసింది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ పోలీసులతో పాటు దాదాపు 15,000 మంది పైగా కేంద్ర బలగాలను ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో మోరింపజేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సంఘటనలు చూసుకున్న వెంటనే కేంద్ర బలగాలు రంగంలోకి దిగే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. మరోవైపు రాయ్గంజ్లో కూడా సిపిఎం నేతపై కూడా రాళ్ల దాడి జరిగింది. ఆయన వాహనంపై కూడా దాడి జరిగింది. ఈ నేపథ్యంలో టీఎంసీ, సిపిఎం వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం తలెత్తుకున్న పరిస్థితి ఉంది. ఇటు టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు 2 పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఇటు బీజేపీ, అదేవిధంగా టీఎంసీ కూడా అనేక అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్లారు. ఓటర్ల ముందు ఉంచిన పరిస్థితి. బీజేపీ ఖచ్చితంగా ఇక్కడ అంటే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వస్తున్న వారిని వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి పంపిస్తామన్న విషయాన్ని కూడా వారు ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. మరోవైపు మమతా బెనర్జీ అభివృద్ధి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ నేతృత్వంలో వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదన్న విషయాన్ని చెప్పారు. తమకు అవకాశం ఇవ్వాలని ఖచ్చితంగా కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తామన్న విషయాన్ని కూడా చెప్తున్నారు. బీజేపీ సంబంధించిన వరకు 42 పార్లమెంట్ నియోజకవర్గాలు పశ్చిమ బెంగాల్ ఉంటే కనీసం 22 గెలుచుకోవాలన్న లక్ష్యాన్ని బీజేపీ పార్టీ ముందు పెట్టుకుంది. మరోవైపు టీఎంసీ కూడా 30 పైగా సీట్లు గెలుచుకోవాలన్న ఆలోచనతో ఉంది. హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇటు కాంగ్రెస్, అదేవిధంగా సిపిఎం పార్టీలు కూడా ఇక్కడ ఎన్నో అంటే 1-2 సీట్లు గెలుచుకోవాలన్న ప్రయత్నం కూడా వారు గట్టిగా చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికలు మాత్రం ఇప్పటివరకు జరిగిన మొదటి విడత, 2వ విడత ఎన్నికల ప్రచార సరళి కనుక చూస్తే 2 పార్టీల మీద ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ మధ్య పూర్తి స్థాయిలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం జరుగుతున్నారు. ఇప్పటివరకు 1 గంట వరకు ఈసీ పోలింగ్ శాతాన్ని విడుదల చేసింది, 51% నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరగబోతుంది. సాయంత్రం వరకు
పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న వారందరికీ కూడా అవకాశం ఇస్తారు. 6 గంటల తర్వాత పూర్తి స్థాయిలో ఎంత పోలింగ్ శాతం నమోదైంది కూడా మనం చూడాల్సి ఉంటుంది. గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరుగుతుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ, టీఎంసీ అనేక అంశాలను వాళ్ళు ప్రజల వద్దకు తీసుకెళ్లారు. ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది మనం తెలుసుకోవాలంటే మే 23 వరకు ఆగాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. జ్యోతి, ఆల్రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. సో నెక్స్ట్ బెంగళూరులో ఏ విధంగా పోలింగ్ జరుగుతుందో మా కరెస్పాండెంట్ ఆశా ఉన్నారు. శివాజీనగర్లో పోలింగ్ గురించి తెలుసుకుందాం. ఆశా, అక్కడ పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది? టిల్ నౌ ఎంత పర్సెంటేజ్ అయింది? ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ జ్యోతి. ఇప్పటి వరకు కర్ణాటకలో ఉన్నటువంటి 14 పార్లమెంటు నియోజకవర్గాలు సెకండ్ ఫేజ్ కి సంబంధించి 37.17% పోలింగ్ అయింది. సో తెల్లవారుజామున 7 గంటలకు ప్రారంభం అయినటువంటి పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా గతంలో 2014లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజ్ మధ్యాహ్నం 1 గంట కంటే హాఫ్ డే పూర్తయిన వెంటనే సుమారు ఒక 56% వరకు చేరుకుంది. కానీ 2019 లోక్సభ ఎన్నికల్లో కాస్త జాప్యం ఉందనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు కూడా 37.17% మాత్రమే పోలింగ్ అయింది. సో ఇదంతా కూడా ప్రతి చోట కూడా డిస్కషన్ గా మారిపోయింది. మిగతా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏవైతే తెలుగు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతంలో కూడా పోలింగ్ బూత్ కి మనం తెల్లవారుజామున 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చూసుకున్నా కూడా చాలా తక్కువ మందే కనిపిస్తూ ఉన్నారు. అదే విధంగా ఈసారి 25 లక్షలకు పైగా కూడా యువ ఓటర్లు ఎవరైతే మొట్టమొదటిసారిగా తమ ఓటును వినియోగించుకుంటారో వారందరూ కూడా 25 లక్షలకు పైగా కూడా ఈ 14 పార్లమెంటు నియోజకవర్గాలకి సంబంధించి ఉన్నారు. వారు కూడా చాలా మంది ఓటు వినియోగించుకోవడానికి రాలేదు అనేది కూడా ఒక వాక్యంగా మనం చెప్పుకోవచ్చు. అయితే 12:30కి ఈ రోజు మధ్యాహ్నం 12:30కి సీఎం అంటే ఫార్మర్ సీఎం సిద్దిరామయ్య కూడా మైసూరులో తన ఓటుని వినియోగించుకున్నారు. 12 గంటలకి బీజేపీ వైస్ ప్రెసిడెంట్ తేజస్వి అనంత్ కుమార్ వైఫ్ ఎవరైతే ఉన్నారో తేజస్విని, ఆమె కూడా తమ ఓటుని వినియోగించుకున్నారు. అలాగే 11:30 ఆ సమయానికి ఒక పోలింగ్ కేంద్రంలో అంటే మైసూరుకి చెందినటువంటి ఒక పోలింగ్ కేంద్రము 1 లక్షకు పైగా కూడా అమౌంట్ అనేది సీజ్ చేయడం జరిగింది. పోలింగ్ బూత్ వద్ద ఫలానా పార్టీకి చెందుతున్నటువంటి నాయకులు కదా అంటే ఆ పార్టీకి చెందినటువంటి వర్క్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారు డబ్బు పంపిణీ చేయడంతో ఆ ప్రాంతంలో కూడా అది సీజ్ చేయడం జరిగింది. ఆ పోలింగ్ కేంద్రం దగ్గర 1 లక్ష రూపాయలు దొరకడం జరిగింది. అలాగే 10 గంటలకు కూడా సీఎం కుమారస్వామి తన ఓటుని వినియోగించుకున్నారు. ఇలా కొన్ని ప్లేసెస్ లో అంటే లైక్ మైసూరు ప్రాంతంలో అయితే వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ బీజేపీకి సంబంధించినటువంటి ఈ వర్క్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తగాదాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే సుమలత ఇంకా నిఖిల్ ఎవరైతే మండియా ప్రాంతం నుంచి అత్యంత కీలకమైనటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి సెకండ్ ఫేజ్ లో నియంత్రణలోకి తీసుకోబడినటువంటి ఈ యొక్క మండియా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ జేడీఎస్ కి సంబంధించినటువంటి ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వారు ఇంకా సుమలతకి ప్రత్యేకంగా బీజేపీతో మద్దతు పలుకుతున్నటువంటి యువత ఇంకా ఇండిపెండెంట్ అభ్యర్థిగా సుమలత ఉన్నారు. తన ఫాలోవర్స్ అందరూ కూడా తన యొక్క అభిమానులు అందరూ కూడా వీరందరూ కలిసి వివాదానికి పాల్పడ్డారని చెప్పాలి. అందులో కూడా 2-3 గాయపడినట్టుగా సమాచారం అందుతోంది. ఇంకా ఒక పోలింగ్ కేంద్రంలో అంటే మైసూరుకి చెందినటువంటి ఒక పోలింగ్ కేంద్రంలోని శాంతిమూర్తి అని చెప్పి 40 ఏళ్లకు పైబడి ఉన్న వ్యక్తి పోలింగ్ అధికారి ఆయన ఎవరైతే ఆర్ఓ ఉంటారో పోలింగ్ కేంద్రంలో ఆయన కూడా శాంతిమూర్తి అనే వ్యక్తి కూడా పోలింగ్ కేంద్రంలోనే గుండెపోటుతో మొట్టమొదటిసారిగా గుండెపోటు వచ్చింది. ఆయన మృతి చెందడం కూడా జరిగింది. ఇది సో ఈ రోజు పోలింగ్ లో ఒక్కో చోట ఒక్కొక్క వివాదం చోటు చేసుకుంది. అయితే సమస్యాత్మక కేంద్రాలు ముఖ్యంగా 3000కు పైగా కూడా ఈ కర్ణాటక 14 పార్లమెంటు నియోజకవర్గాలకి సంబంధించి ఉన్నట్లయితే ఆ సమస్యాత్మక ప్రాంతాలను కాకుండా మిగతా ప్రాంతాలలో ఎక్కువగా ఇటువంటి సమస్యలు ఏర్పడ్డాయని చెప్పాలి. అయితే ఒక విషయం అయితే మనం పరిగణలోకి తీసుకోవచ్చు. వృద్ధుల కోసం వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఓలా క్యాబ్స్ ఈ రోజు ప్రత్యేకమైనటువంటి ప్రైవేట్ ట్రిప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వారు తెల్లవారుజామున 6 గంటల నుంచి ఈ రోజు రాత్రి 8 గంటల వరకు కూడా ఫ్రీ ట్రిప్స్ అనేవి ఓలా క్యాబ్స్ వారు పెడుతున్నారు. సో ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. దీంతో పాటు రేపు 19వ తారీఖున కలబుర్గి అని చెప్పి ఉత్తర కర్ణాటకకి చెందినటువంటి ప్రాంతంలో తెలంగాణకు చెందినటువంటి విజయశాంతి కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జునకి తను ప్రత్యేకంగా స్టార్ క్యాంపెయినింగ్ పొలిటికల్ క్యాంపెయినింగ్ చేసేందుకు కూడా రేపు మధ్యాహ్నం వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రేపు పలానా ప్రాంతానికి వచ్చి ప్రత్యేకమైనటువంటి ప్రచారం చేయనున్నారు. ఇంకా మిగతా 14 పార్లమెంటు నియోజకవర్గాలకి సంబంధించి స్టార్ క్యాంపెయినర్లు కూడా ఎక్కువ మంది పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఉత్తర కర్ణాటక కూడా అత్యంత కీలకమైనటువంటి ప్లేస్ అని
అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి పోలింగ్ పర్సెంటేజ్ అయితే 37.17% మాత్రమే నమోదైంది. జ్యోతి, ఆల్రెడీ థ్యాంక్ యూ ఆశా. సో కర్ణాటకలో 3,000కు పైగా ఉన్న సమస్యాత్మక ప్రాంతాలంతా కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సో ఇప్పటి వరకు 37.17% పోలింగ్ నమోదైంది.